ఈ డైలాగ్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. నిజంగా చాలా బాగానే ఉంటది. మీరు ఇంట్రెస్ట్ అయితే చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. స్పెషల్‌గా బాయ్స్‌కి బాగా నచ్చుతుంది ఈ డైలాగ్ అనేది. ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి ఏదైనా. నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కామెంట్ చేయండి రేపు మార్నింగ్. ఓకే. ఇప్పుడైతే హే, నీకో విషయం చెప్పాలి. చెప్పు బేబీ. నీకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటారు. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే మా నాన్న నిన్ను ఒప్పుకోడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో కూడా చేసిన. అంటే ఇంకో వేరే వాళ్ళ మన 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 సబ్‌స్క్రైబర్ మన ఫాలోవర్స్ వీడియోనే చేసిన. ఆ వీడియో పెట్టలేదు కానీ అది ఎక్స్‌పోర్ట్‌కి కొంచెం ప్రాబ్లమ్ లేట్ అవుతుంది. ఈ వీడియోకి కొంచెం లేట్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. కొంచెం ఫాస్ట్ అయ్యేలాగా చెప్పనీకి ట్రై చేస్తాను. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక ఫాంట్ అయితే యూజ్ అవుతుంది. ఆ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద ఉంది. మెయిన్ చెప్పాలంటే నేను ఒక నేమ్ ఆర్ట్ అయితే చేసిన. ఆ వీడియో ప్రాజెక్ట్ అయితే మన వెబ్‌సైట్‌లో పెట్టాను. వీలుంటే ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను ఫాంట్ యాడ్ చేసుకోండి. ఒకటే ఫాంట్ ఉంటది. నేను ఇందులో కొన్ని చెప్తాను మీకు చాలా యూజ్ అవుతుంది. అది మీకు చాలా అంటే మీకు ఆ స్టైల్స్ అనేది మీకు నచ్చినట్టు ఒక ఐడియాతోటి మీరు క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఈ లిరిక్స్ అయితే మనకు ఇలాగైతే కనిపిస్తుంది. నేను దీనికి ఇంకో ఐడియా తోటి కూడా చెప్తానది. అంటే ఆ స్టైల్స్ అనేది మనం కామన్‌గా చాలా సార్లు యూజ్ చేసినట్టు అనిపిస్తది. ఓకే. ఫస్ట్ అయితే మనం డిస్క్రిప్షన్‌లో ఒకటి 'రజనీకాంత్' సార్‌ది ఒక డైలాగ్ ఉంటది. మీరు ఆ డైలాగ్ ఆల్రెడీ ఇంతకుముందు విన్నారు కదా! 'దెబ్బ అదుర్సుకోదు.' ఇందులో స్టార్టింగ్‌లో కొంచెం కట్ చేసుకోండి. కొంచెం కట్ చేసి ఇక్కడ పెట్టండి. చూద్దాం. ఓకే. రైట్. దీన్ని కిందికి తీసుకురండి. ఫోటో కిందకి. ఈ వీడియో కింద అయితే యాడ్ చేసినా లేకపోతే మీరు డైలాగే కంటిన్యూ చేయొచ్చు. కానీ డైలాగ్ అంటే టెక్స్టే పెట్టొచ్చు. కానీ టెక్స్ట్ పెట్టకండి. ఓకేనా? టెక్స్ట్ పెట్టకండి. ఈ వీడియోనే పెట్టండి. ఓకేనా? టెక్స్ట్ ఎందుకు పెట్టకండి అంటే ఈ డైలాగ్ తర్వాత ఆటోమేటిక్‌గా ఫోటోస్ వస్తది కాబట్టి బాగా అనిపిస్తది. లుక్ కూడా బాగుంటది. ఇక్కడ చూడండి కొన్ని ఫోటోస్ ఇంతకుముందు ఈ ఫోటోస్ అయితే యూజ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తా. వీలుంటే నేను థంబ్‌నెయిల్‌లో పెడతాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో సంథింగ్ మన ఫోటోని యూజ్ చేద్దాం. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవడమే ఉంది. ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్నీ చేంజ్ చేసేద్దాం. ఇలా. ఓకే. కొంచెం మొబైల్ ల్యాగ్ ప్రాబ్లమ్ అవుతుందని బ్యాక్ తీసుకొని సెట్ చేసుకున్నా. ఫోటోస్ ఫస్ట్ అయితే అన్నీ చేంజ్ చేసుకోండి. ఓకే. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కెమెరా అయితే యాడ్ చేద్దాం. ఈ కింద ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ఎలిఫెంట్‌లోకి వెళ్ళి కెమెరా యాడ్ చేసుకోండి. ఈ డైలాగ్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడ మీరైతే కట్ చేసుకుంటే 2 పార్ట్‌గా అయితే డివైడ్ చేసుకోండి. లేకపోతే ఫస్ట్ ఒకటే పార్ట్ ఉంచి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లో రాండమ్ యానిమేషన్ ఒకటి ఉంటది. ఇక్కడ చూడండి ఇది. ఇక్కడ 2 మార్క్స్‌ని సెలెక్ట్ చేసి ఇదైతే 50 నుంచి ఒక 4 లేకపోతే 5 పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ కట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ స్టార్టింగ్ పోర్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఈ లిరిక్స్ అయితే ఇలా కనిపిస్తది. దీన్ని మనం స్టార్టింగ్‌లో రొటేషన్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఇలాగైతే ఈ రొటేషన్ మైనస్‌లో పెట్టుకోండి. ఒక 10-12 దాని తర్వాత ఎండింగ్‌లో వచ్చి 0 చేసుకోండి. ఇలా రొటేట్ అవుతూ ఉంటది. ఓకే. ఇలా. ఇది మంచి లుక్ అయితే ఇస్తది. ట్రై చేయండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.